హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు వీడియోలో మనం గెట్ కమాండ్ తోటి మనకు కావాల్సిన కమాండ్స్ని ఎలా ఫిల్టర్ చేయాలో చూసాం. గెట్ సర్వీస్ అనే ఒక కమాండ్లెట్ని రిట్రైవ్ చేయగలిగాం సర్వీస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి. అలా కాకుండా ఇంకా వేరే పద్ధతులు ఉన్నాయి గెట్ కమాండ్తో కమాండ్స్ని రిట్రైవ్ చేయడానికి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం గెట్ కమాండ్ అనే కమాండ్ని ఇష్యూ చేసినప్పుడు ప్లెయిన్గా చాలా కమాండ్లెట్స్ కనపడ్డాయి. అలాగే సర్వీస్ అనే కీవర్డ్ని కూడా యూజ్ చేసి ఇష్యూ చేసినప్పుడు కూడా మనకి 500 కమాండ్లెట్స్ కనపడ్డాయి. మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేస్తే అన్ని కమాండ్లెట్స్కి మాడ్యూల్ అనే ఒక కాలం సెపరేట్గా ఉంది. మీరు స్క్రోల్ అప్ చేసుకుంటూ పైకి వెళ్తే 4th కాలం ఈస్ టాకింగ్ అబౌట్ ద మాడ్యూల్ ఆఫ్ ద కమాండ్లెట్. సోర్స్ అంటే ఏంటంటే ఏ మాడ్యూల్ నుంచి ఈ పర్టికులర్ కమాండ్ కనబడుతుంది అనేది. ఇక్కడ AZ అని చూపించేవన్నీ కూడా అజూర్ రిలేటెడ్ మాడ్యూల్స్. నేను అజూర్ పవర్ షెల్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి సిస్టంలో అజూర్కి సంబంధించిన కమాండ్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఏ మాడ్యూల్ నుంచి ఏ కమాండ్లెట్స్ ఉన్నాయి, ఓన్లీ మనకి ఒక స్పెసిఫిక్ మాడ్యూల్ నుంచే కమాండ్లెట్స్ కావాలి అనుకుంటే ఆ మాడ్యూల్ నేమ్ తోటి కూడా మనం కమాండ్లెట్స్ని రిట్రైవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అజూర్ రిలేటెడ్ కమాండ్లెట్స్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే అజూర్ పక్కన పెట్టి ఈ టెస్టింగ్ కోసం మైక్రోసాఫ్ట్ పవర్ షెల్ మేనేజ్మెంట్ అనే మాడ్యూల్ని యూజ్ చేద్దాం. సో నేను ఈ మాడ్యూల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే గెట్ కమాండ్ హైఫన్ మాడ్యూల్ అని పారామీటర్ని పాస్ చేసి ఇక్కడ మాడ్యూల్ నేమ్ని ఇస్తాం. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం కీవర్డ్ ఇవ్వట్లేదు, మాడ్యూల్ నేమ్ ఇస్తున్నాం. సో ఈ మాడ్యూల్లో ఏమేం కమాండ్లెట్స్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ పవర్ షెల్ మేనేజ్మెంట్ అనే మాడ్యూల్లో ఏమేం కమాండ్లెట్స్ ఉన్నాయో వాటన్నిటిని రిట్రైవ్ చేసి చూపించింది. ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే మళ్ళీ యాజ్ యూజువల్గా మనం కౌంట్ ఫంక్షన్ని ఇష్యూ చేయాలి. సో 89 కమాండ్లెట్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక మాడ్యూల్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి అంటే మేనేజ్మెంట్ వచ్చింది. సో ఇంకొక మాడ్యూల్ చూద్దాం మనం. మైక్రోసాఫ్ట్ పవర్ షెల్ మేనేజ్మెంట్ యూటిలిటీ ఆర్ కోర్ అని ఒకటి ఉంటుంది, అది దొరికితే మనకి, లేదంటే సింపుల్ ఎగ్జాంపుల్ లాగా అజూర్ నెట్వర్క్ని మాడ్యూల్ కింద తీసుకుందాం. సో మళ్ళీ డౌన్కి వెళ్ళిపోయి మనం గెట్ కమాండ్ హైఫన్ మాడ్యూల్ నేమ్ ఇస్తే AZ.networkలో ఉన్న కమాండ్లెట్స్ అన్నిటిని చూపించాలి. ఒకవేళ మాడ్యూల్ సరిగ్గా ఇన్స్టాల్ అవ్వకపోయినా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో అజూర్ నెట్వర్క్ అనే మాడ్యూల్లో ఇన్ని కమాండ్లెట్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం మాడ్యూల్ నుంచి కూడా కమాండ్లెట్స్ని రిట్రైవ్ చేయొచ్చు. ఇంకొక పద్ధతి గెట్ కమాండ్ హైఫన్ పారామీటర్ నేమ్. పారామీటర్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పటికీ పారామీటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కమాండ్కి ఇన్పుట్ ఇవ్వాలి మనం అంటే ఆ కమాండ్కి ఇన్పుట్ ఇవ్వడానికి పారామీటర్ని యూజ్ చేస్తాం. మనం ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకొని కమాండ్లెట్ అవుట్పుట్ని చూపిస్తుంది. ఇంతకు ముందు వీడియోలో చూసినట్టు సర్వీస్ అనేది ఇన్పుట్ ఆ కమాండ్లెట్కి. సో అదొక పారామీటర్ అనమాట మనం పాస్ చేసింది. అలాగా పారామీటర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు గెట్ కమాండ్ హైఫన్ పారామీటర్ నేమ్ అంటే ఏంటంటే, ఒక స్పెసిఫిక్ పారామీటర్ మీకు ఐడియా ఉంటే ఆ పారామీటర్ నేమ్ని ఇక్కడ పాస్ చేస్తే ఏ కమాండ్లెట్స్కి అయితే ఈ పారామీటర్ ఉందో ఆ పారామీటర్తో ఉన్న కమాండ్లెట్స్ అన్నిటిని మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్ ఇష్యూ చేసే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. గెట్ హెల్ప్ గెట్ సర్వీస్ అనే హెల్ప్ చూస్తున్నాను సర్వీస్కి. సో దీంట్లో మనకి సింటాక్స్లో చూస్తే ఇది ఒక పారామీటర్ కంప్యూటర్ నేమ్ అనేది, అట్లనే డిపెండెంట్ సర్వీసెస్ అనేది ఒక పారామీటర్, డిస్ప్లే నేమ్ అనేది ఒక పారామీటర్. ఇవన్నీ నేను హెల్ప్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గెట్ ప్రాసెస్కి చూద్దాం. సో దీంట్లో కూడా కంప్యూటర్ నేమ్ అనే పారామీటర్ ఉంది. అంటే 2 కమాండ్లెట్స్లో కంప్యూటర్ నేమ్ అనే పారామీటర్ ఉంది, చాలా కమాండ్లెట్స్కి కంప్యూటర్ నేమ్ అనే పారామీటర్ ఉంటుంది.
సో మనం ఏం చేద్దామంటే ఆ పారామీటర్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని కమాండ్స్ని రిట్రైవ్ చేసి చూద్దాం. పారామీటర్ నేమ్ని బేస్ చేసుకొని కంప్యూటర్ నేమ్ అనే పారామీటర్ని ఒక ఇన్పుట్ కింద ఇచ్చి నేను ఆ పారామీటర్తో ఉన్న కమాండ్ లైన్స్ అన్నిటిని రిట్రైవ్ చేయమని చెప్తున్నాను. చూస్తే పవర్ షెల్ మొత్తం సెర్చ్ చేస్తుంది. సో డెఫినెట్గా గెట్ ప్రాసెస్ అనే కమాండ్ ఉంది, గెట్ సర్వీస్ అనే కమాండ్ ఉంది. అంటే ఈ కమాండ్స్కి కంప్యూటర్ నేమ్ అనే పారామీటర్ మ్యాండేటరీగా ఉంటుంది అనమాట. అలాగే క్లియర్ ఈవెంట్ లాగ్కి మీరు ర్యాండమ్గా ఏ కమాండ్ లైన్ తీసుకుని హెల్ప్ చూసినా గెట్ హెల్ప్, టెస్ట్ కనెక్షన్, దీనికి కూడా డెఫినెట్గా కంప్యూటర్ నేమ్ అనే పారామీటర్ ఉంది. సో మనం ఇష్యూ చేసిన కమాండ్ కంప్యూటర్ నేమ్ అనే పారామీటర్ కలిగి ఉన్న కమాండ్స్ని రిట్రీవ్ చేయమని చెప్తున్నాం అనమాట. సో ఈ విధంగా కూడా మనం స్పెసిఫిక్గా కమాండ్ లైన్స్ని రిట్రీవ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనకి పారామీటర్ నేమే గుర్తుంటుంది, అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు కీవర్డ్ కూడా ఇవ్వచ్చు అవసరమైతే. ఇది పొజిషనల్ పారామీటర్స్ అంటారు వీటిని, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీవర్డ్ ఇచ్చి పారామీటర్ నేమ్ కంప్యూటర్ ఉన్నది ఇవ్వమంటున్నాను. సో రెండు కమాండ్ లైన్స్ ఉన్నాయి, గెట్ సర్వీస్, సెట్ సర్వీస్. సో ఈ రెండింటికి కూడా కంప్యూటర్ నేమ్ అనే పారామీటర్ ఉంది. అంతేగా సెట్ సర్వీస్ కూడా ఉంది, గెట్ సర్వీస్కి ఆల్రెడీ మనం చూసాం. సో ఈ విధంగా మనం గెట్ కమాండ్ తోటి కమాండ్ లైన్స్ని రిట్రీవ్ చేయొచ్చు. ఒకటి మాడ్యూల్స్ నుంచి, ఇంకొకటి పారామీటర్ నేమ్ బేస్ చేసుకుని, ఇంకొకటి కీవర్డ్స్ బేస్ చేసుకుని. సో గెట్ కమాండ్ మీకు బాగా అలవాటు అయితే పవర్ షెల్లో ఎలాంటి కమాండ్ లైన్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మనం కమాండ్ లైన్ ఫైండ్ అవుట్ చేస్తే దానికి ఉన్న హెల్ప్ తోటి మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు బాగా యూస్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.